డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీ భయపడుతూ ఉన్నాడు. తన ప్రధాని పదవి ఎక్కడ ఊడిపోతుందో అని గజగజ వణికిపోతూ ఉన్నాడు. అది బయటకు కనిపించకుండా ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, జాగ్రత్త, మీరు మీడియాతో ఎవ్వరితో మాట్లాడకండి అని ఎంపీలందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అసలు మోడీ మాట్లాడిన మాటలు ఏమిటి, దాని వెనకున్న అసలు అర్థాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్న పార్లమెంటు సెషన్స్ అయిపోయిన తరువాత మోడీ ఈ ఎన్డీఏ తోటి కలిసి ఉన్న మిత్రపక్షాల ఎంపీలు, తమ పార్టీ ఎంపీలు అందరితోటి ఒక సమావేశం పెట్టి అందులో ఈ మాటలే మాట్లాడింది. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి, మీడియాతో ఎవ్వరూ మాట్లాడకండి అని వాళ్ళకి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాడు. ఆ ఎంపీలందరినీ ఏదో క్లాసు చెప్పినట్టు హెడ్ మాస్టరో వచ్చి పిల్లలందరికీ క్లాస్ చెప్పినట్టుగా ఆయన చెప్పింది ఏమిటయా ఈ ఎంపీలకి అందరికీ అంటే, కొత్తగా వచ్చిన ఎంపీలందరూ పాత ఎంపీలను చూసి వాళ్ళని అడిగి తెలుసుకునైనా మీరు నేర్చుకోండి అని. ఆ విషయం వాళ్ళు ఎటు చేస్తారు. కానీ ఎంపీగా గెలిచి లోక్సభ దాకా వచ్చారంటే వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా అండి? ఎవరినో అడిగి తెలుసుకోవాలా? పుస్తకం చదువుకోలేరా? అక్కడున్న రూల్స్ గైడ్లైన్స్ అన్నిటినీ ఒక 10 రోజులు చదివితే వాళ్ళకి అర్థం కాదా? అసలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పెద్ద రాజకీయ క్రీడలో ఎత్తులకు పై ఎత్తులు, చిత్తులు చేసి ఎన్నో దాటుకుంటే కానీ పార్లమెంట్లో అడుగు పెట్టలేరు. లోక్సభలో వాళ్ళు గెలిచి రావటం, లోక్సభలో అడుగు పెట్టడం అని అంటేనే వాళ్ళు మహాముదుర్లు అని అర్థం. అంత ముదిరిపోయిన ఆ ఎంపీలకి మరి మోడీ ఏం చెబుతాడు? మోడీ చెప్పాల్సినంత అవసరం ఉందా? సరే చెప్పాడు, అంతవరకు ఓకే, మీరందరూ పక్క వాళ్ళని చూసి నేర్చుకోండి. మీరు మీ నియోజకవర్గం గురించి పార్లమెంట్లో ప్రశ్న అడిగితే ఏదైనా తెలుసుకొని ప్రశ్న అడగండి. మీరు ప్రశ్న అడిగిన దాన్ని మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీరు అడిగిన దానికి ఖచ్చితంగా సంతోషిస్తారు అని. కానీ భారతదేశ ప్రజలందరూ ఈయన ప్రధానిగా ఎన్నుకున్న తరువాత ఎవరు సంతోషించింది లేదు. ఈయన చేసిన ఏ పనికి మనకు సంతోషం లేదు. కాకపోతే నేను అది చేసేసాను, ఇవి చేసేసానని ఆయన ఓదర కొట్టుకోవచ్చు. కానీ పెరిగిన రేట్ల ప్రకారంగా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవన స్థితిగతుల ప్రకారంగా మోడీ పాలనని ఎవ్వరూ అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాకపోతే ఒక నెంబర్ మ్యాజిక్లో ఆయన తిరిగి మళ్ళీ ప్రధాని అయ్యాడు. అది కూడా అంతంత మాత్రం బలంతో అవటం మూలాన ఇప్పుడు మోడీకి సరికొత్త భయం పట్టుకుంది. తన ప్రధాని పదవికి గండం ఎక్కడ ఏర్పడుతుందో అని మోడీ భయపడుతూ ఉన్నాడు. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, మీరెవ్వరూ మీడియాతో మాట్లాడొద్దు అని అంటే ఏమిటి దాని అర్థం? ఆయనకున్న భయాన్ని ఈ ఎంపీలకు చొప్పించి ఎవరిని ఈ గొర్రెల కాపరి కాచినట్టు ఒక రింగులో పెట్టేసి వీళ్ళని ఎటు పోకుండా చేసేస్తే తన ప్రధాని పదవి అలానే ఉంటుంది. అదే కదా ఆయన ప్లాను. స్టింగ్ ఆపరేషన్ జరుగుతుంది, కొంతమంది బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుందో, లేకపోతే పట్టుబడి జైలుకి వెళ్ళవలసి వస్తుందో, లేదు మళ్ళీ ఎలక్షన్ ఏదైనా బై ఎలక్షన్ జరిగితే విపక్ష నాయకులు మళ్ళీ గెలిస్తే ఇక్కడ వీళ్ళకి బలం తగ్గిపోతుందో, ఏం జరుగుతుందో మోడీకి అన్ని భయాలుగానే ఉన్నాయి. తమకు సొంతగా బలం ఉన్నప్పుడు అంటే 19 నుంచి 24 వరకు, 14 నుంచి 19 వరకు వెర్రవీగిన మోడీ ఈరోజు ఇలాంటి భయాలన్నిటినీ ఈ ఎంపీల ముందు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదే నిన్న కనపడింది. ఖచ్చితంగా మీడియాతో మాట్లాడొద్దు అని అంటే ఏమిటి దాని అర్థం? నేషనల్ మీడియా మొత్తాన్ని గోధీ మీడియా అని పేరు పడేటట్టుగా చేసేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిలక పలుకులు పలికించాడు వాళ్ళందరితోటి. స్టాక్ మార్కెట్ ఊవెత్తున ఎగిసి మళ్ళీ కిందకు అధపాతాళానికి వెళ్ళిపోయింది రిజల్ట్ రోజుకి. ఎవరి వల్ల జరిగింది అదంతా? మోడీ వల్లే జరిగింది, ఈ మీడియా వల్లే జరిగింది. అలాంటి మీడియాతో కూడా మాట్లాడొద్దనంటే, మీడియా అంటే ఇంకా చాలా ఉంది. మన దగ్గర ఉన్న గోధీ మీడియా మాత్రమే కాదు, ఈరోజు సోషల్ మీడియా కానీ మిగతా చాలా ఇతర మీడియాలు కానీ ఉన్నాయి. వాటన్నిటి ముందు వీళ్ళెక్కడ దొరికిపోతారో అని మోడీకి భయం.
తిరిగి తిరిగి ఈ భయం ఎందుకు కలుగుతోంది మోడీకి అని అంటే తన ప్రధాని పదవికి గండం ఉంది అని. వాళ్ళకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఎన్డీఏలో మిగతా పక్షాలు అన్నీ కలిసి ఆయనకు బలం ఇవ్వటం మూలాన ఆయన ప్రధాని అయ్యాడు. ఎవరైనా సరే బయటకు వెళ్ళిపోతేనో ఏదైనా జరిగితేనో బలం ఖచ్చితంగా తగ్గిపోతుంది. దానికోసం విపక్షాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనే భయం ఆయనలో ఉంది. ఇలాంటి భయంతో ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి. అలాంటి వాడు మిగతా ప్రధానముల గురించి అందరూ చెబుతాడు. ఈ ఇండియా కూటమిలో ఉన్నప్పుడు, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కీ ఇచ్చే బొమ్మల లాంటి వాళ్ళందరినీ పెట్టి ఆడించారు, కానీ మేము అలా కాదు అని. దీంతో పాటుగా ఆయన కూడా చెప్పాడు, మేము ఇంకా 20 సంవత్సరాలు ఈ ప్రధాన పదవి మా దగ్గరే ఉంటుంది, మేమే అధికారంలో ఉంటామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు 30 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అని. ఇప్పుడు మోడీ కూడా ఇంకో 20 సంవత్సరాలు పీఎంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఆశలు ఎక్కువగా ఉన్న వాళ్ళకే కదా భయాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏం జరిగితే ఈ పదవీ గండం వచ్చి నా నెత్తిన కూర్చుంటుందో అనే భయం ఇప్పుడు మోడీలో ఉంది. ఇలాంటి భయాలన్నీ పెట్టుకుని వీళ్ళందరికీ అవి చొప్పించి ఎవరిని ఎటు పోకుండా అట పెట్టేసుకున్నాడు. కానీ ఆ పక్షాలన్నీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఉంటాయో లేదో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకుంటే మరి ప్రత్యేక హోదా గురించి కానీ, లేదు ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ, మోడీ చెప్పిన మాటే ప్రత్యేక ప్యాకేజీ, దాని గురించి అయినా కానీ ఏదో ఒకటి తేల్చాలి. పోలవరానికి నిధులు కానీ, అమరావతి రాజధాని నిర్మించుకోవటానికి నిధులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఏది జరగకపోయినా వాళ్ళందరూ బయటకు వచ్చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కాకపోతే నితీష్ కుమార్ కూడా ఈ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ మీద పట్టుబట్టి కూర్చొని ఉన్నాడు. మొదటి 6 నెలల్లోనే ఏం గొడవ జరుగుతుందో తెలియడం లేదు. దీంతో పాటుగా రాహుల్ గాంధీ ఈ పార్లమెంటులో చెండ్రాడేశాడు నిన్న. ఆయన చేసిన ప్రసంగానికి మోడీ బెత్తరపోయినంత పని అయింది. తరువాత దానికి సమాధానం చెప్పడం కోసం ఆయనకిచ్చే స్క్రిప్టుని ఏ విధంగా బట్టి వచ్చి మళ్ళీ అక్కడ అప్పచెప్పాడో అనే అపవాదులు కూడా ఆయన మీద ఉన్నాయి. ఎందుకంటే మోడీ ఏ రోజు ఎవరితోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడ్డు. ఆయన చెప్పదలుచుకుంది చెప్పటమే రేడియో లాగా తప్ప, మనం ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పలేడు. రేపు వచ్చి చెబుతాను, ఎల్లుండి వచ్చి చెబుతాను అనే టైప్ అనమాట. మరి అలాంటి వాడికి భయంగా ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకున్న బలంతో వాళ్ళు 5 సంవత్సరాలు సాగించాలి అని అంటే అది కష్టమైన పని అని మోడీ గుర్తించటం మూలాన వీళ్ళందరినీ భయపెట్టే పని చేస్తూ ఉన్నాడు. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు వీళ్ళని దాటి ఊరు జరుగుతాయి. వ్యవస్థలు మొత్తాన్ని మేనేజ్ చేసేది వీళ్ళేనైతే, గుప్పెట్లో పెట్టుకొని చిలకల్లాగా ఆడిచ్చేది వీళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేస్తారో అని ఎందుకు భయం వీళ్ళకి? కాకపోతే మోడీకి మాత్రం పదవీ గండం ఏదో చూచాయగా కనిపిస్తూ ఉన్నట్టుంది. ఎలాగనో ఈ 5 సంవత్సరాలు ఈ ప్రధాన పదవిని నేను కాపాడుకుంటే ఇక తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటున్నాడేమో. ఎట్టకేలకు మోడీ మాత్రం భయపడుతూనే ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.